టాలీవుడ్‌లో ఒక హీరో ఏడాదికి 1 లేదా 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావటం సాధారణమే. కానీ ఒకే హీరో నటించిన 2 సినిమాలు ఒకే రోజు విడుదల కావటం మాత్రం అరుదైన సంఘటన. ఇప్పుడు యంగ్ హీరో శ్రీ విష్ణు కెరియర్‌లో అలాంటి ప్రత్యేక పరిస్థితే ఏర్పడింది. ఫిబ్రవరి 27న ఆయన నటించిన 'మృత్యుంజయ' మరియు 'విష్ణు విన్యాసం' చిత్రాలు ఒకేసారి థియేటర్‌లోకి రాబోతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో శ్రీ విష్ణు వర్సెస్ శ్రీ విష్ణు అంటూ చర్చలు జోరందుకున్నాయి. శ్రీ విష్ణు కథల ఎంపికలో ఎప్పుడూ వైవిధ్యాన్ని చూపిస్తూ కంటెంట్ బేస్డ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కామెడీ, యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఇలా అన్ని జోనర్లలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న ఈ 2 చిత్రాలు కూడా భిన్నమైన జోనర్లకు చెందినవే కావటం ఆసక్తికరం. మృత్యుంజయ యాక్షన్ మరియు ఎమోషన్స్తో సీరియస్ టోన్తో తెరకెక్కగా, విష్ణు విన్యాసం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఫన్తో పాటు మెసేజ్ ఇచ్చే కథగా రూపొందిందని సమాచారం. 2 సినిమాలు వేర్వేరు ఆడియన్స్ను టార్గెట్ చేస్తున్నప్పటికీ థియేటర్ల పంపిణీ మరియు షోల కేటాయింపుల విషయంలో సవాళ్లు ఉండే అవకాశం ఉంది. ఒకే హీరో సినిమాలు కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు ప్లానింగ్ కీలకం. అయితే మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు 2 సినిమాలను ఆదరించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి గతంలో నేచురల్ స్టార్ నానికి కూడా ఎదురైంది. 2015లో నటించిన ఆయన 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఇంకా 'జెండాపై కపిరాజు' ఒకే రోజు విడుదలయ్యాయి. అందులో ఒకటి విమర్శకుల ప్రశంసలు అందుకోగా, మరొకటి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ నానికి అది కెరియర్లో ప్రత్యేక ఘట్టంగా మారింది. ఇప్పుడు శ్రీ విష్ణు కూడా అలాంటి రిస్క్ తీసుకుంటాడా? డబుల్ రిలీజ్కు సిద్ధమవుతున్నారు. ఇది ఆయన కెరియర్కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? లేక కలెక్షన్ల పరంగా ప్రభావం చూపుతుందా అన్నది చూడాలి. మొత్తానికి ఫిబ్రవరి 27న థియేటర్లో శ్రీ విష్ణు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.